కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఇక్కడ మన సాగర్ రోడ్లో కొలువుదీరి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో వైభవోపేతంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని అఖండంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయము. ఒక దేవాలయానికి మానవ ప్రతిష్ట జరిగి 12 సంవత్సరాలు పూర్తయితే సాక్షాత్తు ఆ భగవంతుడు ఆ దేవాలయంలో కొలువుదీరి ఉంటాడని, అటువంటి ఈ దేవాలయంలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము అంటే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మరింత వృద్ధి సాధిస్తూ ఉంది. మేము చాలా కాలం నుంచి ఈ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దేవాలయం నిర్మాణం జరిగిన సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏది కూడా అభివృద్ధి కాదు, కానీ ఇక్కడికి రావాలంటేనే చాలా భయంగా ఉండేది. అటువంటి ఈ దేవాలయం నిర్మాణం జరిగిన తరువాత ఈ ప్రాంతం అభివృద్ధి అయింది. ఈ ప్రాంతంలో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తన ప్రతిరోజు వినే భాగ్యము మీ అందరికీ కలగడం అనేది చాలా భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నట్లే. అటువంటి ఈ దేవాలయంలో మనకి వెంకటేశ్వర స్వామితో పాటు శివాలయము, నవగ్రహాలు, గోశాల, ఇలాగా నిత్యము కూడా దేవి సంపదతో కూడుకుని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మరింత చేరువ చేసే ఈ దేవాలయ ప్రాంగణము మనందరి సౌభాగ్యం వల్ల ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ భగవంతుడి యొక్క కైంకర్యాలు పాంచరాత్రాగం ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించే సంప్రదాయాలు రెండు. ఒకటి వైఖానస సంప్రదాయము, రెండవది పాంచరాత్ర సంప్రదాయము. అటువంటి పాంచరాత్ర సంప్రదాయంలో నిత్యము ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నదంటే మన అందరి సౌభాగ్యము. ముఖ్యంగా ఒక దేవాలయంలో మనం వచ్చి దర్శనం చేస్తూ ఉన్నాము అంటే భగవంతుడి యొక్క మూల స్వరూపంలో, మూల విరాట్లో భగవంతుని యొక్క చైతన్యము, అలాగే యాగశాలలో జ్వలిస్తున్నటువంటి అగ్ని యొక్క చైతన్యము, అదేవిధంగా గోవుల యొక్క వెనక భాగము, పృష్ఠ భాగము, ఈ 3 చోట్ల భగవంతుడు నిత్యము కొలువుదీరి ఉంటాడు. అటువంటి దర్శనము ఈ ప్రాంగణంలో మనకి లభించడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మా దేవాలయం ఇంత గొప్పగా విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలో ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నదంటే దానికి ప్రధానమైన కారణం మా కార్యవర్గ సభ్యులు, ఈ కమిటీ సభ్యులు. వారు నిస్వార్థంగా దేవాలయం కోసం అహర్నిశలు వారు తోడ్పడుతూ వారి యొక్క దైనందిన జీవితంలో కూడా ఈ దేవాలయం ప్రధానమైన భాగంగా వారు తీసుకుని దేవాలయం నిరంతరము అభివృద్ధి చేస్తున్నటువంటి కమిటీ వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీమూర్తులు, ఇంతమంది మహాలక్ష్ములు అమ్మవారి యొక్క స్వరూపంగా మీరందరూ ఈ ప్రాంతంలో ఉండడము, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు శివుని యొక్క అనుగ్రహం కూడా మీ అందరికీ లభించాలి. మీ ఇళ్లలో శుభాలు కలగాలి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము, ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.